రెడ్ రైస్తో చేసిన లెమన్ రైస్ అండి ఇది. ఇలా పొడి పొడిలు ఆడుతుంటుంది. కొంచెం చల్లగా అయిపోతే దీన్ని బాక్స్లో తీసుకోవాలి. దీనికి పులుపు ఎక్కువ అవసరం లేదండి. ఒక 2 నిమ్మకాయలు ఉంటే సరిపోతాయి ఈ మాత్రం రైస్కి. నేను పల్లీలు గట్రా వేయలేదండి. పల్లీలు కొంచెం పట్టదు, దగ్గు వస్తుంది. పల్లీలు పట్టేటోళ్ళు ఉంటే పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. రెడ్ రైస్తో లెమన్ రైస్ అండి. పొంగలి మిల్లెట్ పొంగల్ అండి ఇది. మనకు తినేటప్పుడు ఇలా పలచగా ఉండాలి, అప్పుడు బాగుంటుంది. మరి గట్టిగా ఉంటే ముద్దలాగా అయిపోతుంది, ఉండలుగా అయిపోతుంది. అందుకని అలా చేసుకోకూడదు. పొంగల్కి చట్నీ అండి ఇది. కొబ్బరి, పుట్నాలు, కొత్తిమీర వేసిన చట్నీ అండి ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది పొంగల్కి. మష్రూమ్స్ కర్రీ, మష్రూమ్స్ బటానీ అండి. ఇది రెడ్ రైస్ చాలా బాగుంటుందండి. చపాతీ కూడా బాగుంటుంది కూర. మష్రూమ్స్లో ఎప్పుడు కూడా ఏదో ఒకటి వేయాలండి. మన ములక్కాడ కానీ బఠానీ కానీ ఏదో కలిపి వేసుకుంటే బాగుంటుంది. లంచ్ బాక్స్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది రెడ్ రైస్తో చేసిన లెమన్ రైస్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మిల్లెట్టు పెసరపప్పు పొంగలండి. మష్రూమ్స్ బఠానీ కర్రీ, ఒక చట్నీ. చాలా సింపుల్ ఫుడ్ అండి ఇది. బాక్సులు సర్వ్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది.